హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ కిచెన్. ఈరోజు మీకు పెసరట్టుని క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేను చెప్పే కొలతలు టిప్స్తో చేయండి, పెసరట్టు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు పెసరట్టుని ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో 1 కప్పు పెసర్లు వేసుకోవాలి, 1/2 కప్పు శనగపప్పు వేసుకోవాలి, 1/2 కప్పు బియ్యం వేసుకోవాలి. ఈ కొలతలతోటి చేసుకుంటే పెసరట్టు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వీటిని 2-3 సార్లు బాగా కడుక్కొని వాటర్ పోసుకొని నైట్ అంతా నాననివ్వాలి. పెసర్లు అనేటివి నానాయి. ఇప్పుడు దీంట్లో వాటర్ అన్ని తీసేసి మళ్ళీ ఇంకొకసారి కడుక్కొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 స్పూను జీలకర్ర, 5-6 పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలాగే మొత్తం పప్పుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. పిండి అనేది కొంచెం పలుచగా ఉండాలి. అప్పుడే మనకి పెసరట్లు అనేటివి క్రిస్పీగా వస్తాయి. చూడండి, పిండి అనేది ఇలా పలుచగా ఉండాలి. ఇప్పుడు మనం పెసరట్టు అనేది వేసేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఇలా పెసరట్టు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఈ పెసరట్టు కాలడానికి కొంచెం టైం అనేది ఎక్కువగా పడుతుంది. ఈ పెసరట్టుని ఎర్రగా కాల్చుకోవాలి. పెసరట్టు అనేది ఎర్రగా కాలిందండి. ఇప్పుడు తీసేసుకుందాం. చూడండి, పెసరట్టు అనేది ఇలా పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు ఇంకొక పెసరట్టుని కూడా వేసేసుకుందాం. ఇంకొక పెసరట్టు వేసుకునేటప్పుడు పెనం మీద ఆయిల్ అనేది లేకుండా ఒక క్లాత్ పట్టి తుడుచుకొని ఇంకొక పెసరట్టుని వేసుకోవాలి. పెసరట్టుని వేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని పెసరట్టుని వేసుకోవాలి. తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఇప్పుడు పెసరట్టుని ఎర్రగా కాల్చుకోవాలి. ఎర్రగా అయిందండి. ఇప్పుడు తీసేసుకుందాం. అంతే అండి, ఎంతో ఈజీగా పెసరట్టుని తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.